అంత గొప్ప క్షేత్రాలలో నా దృష్టిలో ఈ ధర్మపురి క్షేత్రం ఒకటి. ఈశ్వరుడి యొక్క కృప కలిగితే తప్ప అటువంటి క్షేత్రమునందు ప్రవేశించడం సాధ్యం కాదు. అందుకే యమధర్మరాజు గారే ఈ క్షేత్రంలో విరాజమానుడై ఉన్నాడు అంటే, నువ్వు ఈ ధర్మాన్ని పట్టుకోవడం నేర్చుకుంటే ఇక మళ్ళీ మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు. నరసింహస్వామి వారి యొక్క దర్శన కారణం చేత కలియుగంలో ఇంత తేలికగా మోక్షానికి అర్హత పొందాలి అంటే అది ఒక్క ధర్మపురి క్షేత్రమునందు మాత్రమే సాధ్యమవుతుంది అని అక్కడ విరాజమానులైనటువంటి దేవతా స్వరూపాల వలన అర్థం. భగవానుడు ఇంత ప్రతిజ్ఞ చేసి మన కొరకు ధర్మపురిలో వెలిసి ఉన్నాడు. మనం మన కుటుంబాలతో పిల్లలతో అందరం బయలుదేరి వెళ్ళి ధర్మపురి క్షేత్రంలో దర్శనం చేసుకొని చక్కగా గోదావరి నదిలో స్నానం చేసి క్రమశిక్షణతో ప్రవర్తించి ఆ దేవాలయ దర్శనం చేసుకుని మనందరం కూడా భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణాలకి పాత్రులమవుతాం.